హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 38. నవీన్ ఆఫీస్‌లో జరిగిన సంఘటనలకు కోపం తెచ్చుకుని అదంతా రాధ మీద చూపిస్తాడు. మరి నవీన్ తన తప్పు తెలుసుకుని రాధకు క్షమాపణ చెప్తాడా లేదా ఈ కథలో చూద్దాం. రాధ ఏడుస్తూ ఉండడంతో హాల్‌లో ఉన్న సంజయ్ మనసు ఉండబట్టలేక రాధ రూమ్ దగ్గరికి వెళ్తాడు. డోర్ తీసి ఉండడంతో ఏడుస్తున్న రాధని చూశాడు. మొహం వాచి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. రాధా లోపలికి రావచ్చా అని సంజయ్ మెల్లగా అడుగుతాడు. రాధ వెంటనే లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ రండి సంజయ్ గారు, టీ కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతుంది. నీ మొహంలో కాస్త నవ్వు కావాలి, దొరుకుతుందా అని అడుగుతాడు సంజయ్. ఇక సంజయ్ అలా అనగానే రాధకు వెంటనే కన్నీళ్లు కారాయి. అలాగే సంజయ్ వైపు చూస్తూ ఉంది. రాధా, నేను నీకు మంచి ఫ్రెండ్గా ఉండాలి అనుకుంటున్నా. మరి మంచి ఫ్రెండ్ అంటే తప్పులు ఒప్పులు అన్నీ చెప్తారు కదా, నేను చెప్తే ఓకేనా నీకు? చెప్పండి సంజయ్ గారు అని రాధ అడుగుతుంది. రాధ, నీ ప్రపంచం చాలా చిన్నది, చాలా అందమైనది కూడా. అందులో కుళ్ళు, కోపాలు, తాపాలు, ఈర్ష్య ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ ఒక్కసారి నీ ప్రపంచం దాటి చూడు, నీ చుట్టూ మంచివాళ్ళు ఒక్కరూ కనిపించరు. అలాంటి ప్రపంచంలోనే నువ్వు ఉంటున్నావు. కొన్నింటికి సర్దుకుని పోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే స్టైల్గా ల్యాప్టాప్తో వెళ్ళి తిరిగి వచ్చి నెలకు తిరిగేసరికి లక్షల జీతాలు తీసుకోవటమే కాదు రాదా, ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. వాటితో పాటు ఇదిగో ఇలా ఇంట్లో మనుషులతో కూడా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నవీన్‌కున్న పెద్ద సమస్య నువ్వు. అక్కడ ఆఫీస్‌లో ఏదో జరిగింది. దానికి నీతో లింక్ పెట్టి కోపడ్డాడంతే. కానీ ఇంకేమీ లేదు. ఇప్పుడు నీకొకరు నచ్చలేదు అంటే వాళ్ళేం చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది. అలాగే నవీన్ కూడా ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నాడు. నువ్వే సర్దుకుని పోవాలి రాధా. కానీ ఇలా ఏడుస్తావా? నవీన్ మనసుకి మెదడుకి పట్టిన మబ్బు తొలగించి చూడు. అప్పుడు నవీన్ పట్ల నీకు ప్రేమ, అనురాగం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. 2 రోజుల పరిచయంలోనే నాకే అర్థమైన నవీన్ నీకు చాలా సులువుగా అర్థమయ్యే ఉంటాడని నేను అనుకుంటున్నాను. నవీన్ వైపు నుండి కూడా ఒకసారి ఆలోచించు రాధా. అన్ని ప్రశ్నలకు నీకే సమాధానాలు దొరుకుతాయి. అంతేకాని ఇంకొకసారి నువ్వు ఇలా ఏడవకు, సరేనా? సంజయ్ గారు, నవీన్ గారు నన్ను తిట్టినందుకు నాకు బాధగా లేదు. ఇన్ని రోజుల్లో నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు అని బాధగా ఉంది. అమూల్యకి గంటలో నచ్చాను. అంటే నాలో ఉన్న గుణం ఏంటో ఆయనకి ఎందుకు కనుక్కునే ప్రయత్నం చేయటం లేదు? అనిల్ అన్నయ్య నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయనలో లోపం ఏంటి అని ఎందుకు ఆలోచించడు? అనిల్ అన్నయ్యకు ఆయనలో నచ్చనిది నాలో నచ్చింది ఏంటి? అది తెలుసుకోవటానికి ప్రయత్నించొచ్చు కదా. ఇక సాన్వి, తను చిన్నపిల్ల. ఎవరు ప్రేమగా 4 మాటలు మాట్లాడితే వాళ్ళతో కలిసిపోతుంది. ఇవన్నీ అందరికీ, ముఖ్యంగా నాలా చదువుకునే మామూలు అమ్మాయికి ఇవన్నీ అర్థమైన విషయాలు. కానీ ఎంతో చదువుకున్న ఆయనకెందుకు అసలు అర్థం కావటం లేదు? అదే నా బాధ అని అంటుంది రాధ. రాధా, నీ మాటల్లో కూడా నిజం ఉంది. నవీన్‌కి ఇప్పుడున్న సమస్య నువ్వు కాదు. నీ నుండి తప్పించుకోవడం కోసం సుజీని కావాలి అంటున్నాడు. నిజానికి సుజీకి, నవీన్‌కి అస్సలు సెట్ కాదు. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ వేరే రాధా. వాళ్ళకే మెల్లగా అర్థమవుతుంది ఈ విషయం. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నవీన్ సమస్య ఏంటి అని తెలుసుకుని పరిష్కారం వెతుకు. అప్పుడు నీ జీవితం రంగులమయం అవుతుంది. ఆలోచిస్తాను సంజయ్ గారు. అలాగే, బాధపడడం ఆపేసి ఒక మంచి టీ ఇస్తే తాగి పెడతాను అని సంజయ్ నవ్వుతూ అంటాడు. అలాగే, ఇప్పుడే పెడతాను సంజయ్ గారు అని రాధ వెళ్తుంది. రాధ, ఒక్క మాట. ఏంటి సంజయ్ గారు? నీకు నేను ఒక మంచి ఫ్రెండ్గా ఎప్పుడు ఏం సాయం కావాలన్నా అడుగు, సరేనా? తప్పకుండా సంజయ్ గారు అని రాధ వంటగదిలోకి వెళ్తుంది. కట్ చేస్తే నవీన్ తల పట్టుకుని, అసలు నేను అలా ఎలా ప్రవర్తించాను? ఇందులో రాధ తప్పేముంది? అందరి మీద కోపాన్ని రాధ మీద చూపించాను. మరి ఎంత బాధపడుతుందో ఇప్పుడు. రాధ మంచిదే, ఇంతవరకు నన్ను ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు సరికదా. చాలా గౌరవిస్తుంది. విడాకులు కావాలి అనగానే చిటికలో ఒప్పుకుంది. పైగా మా అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయంలో నాదే తప్పు కదా, వెళ్ళి సారీ చెప్పాలి అని అనుకుంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాలా వద్దా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు నవీన్. కట్ చేస్తే సుజీ వచ్చే వరకు సంజయ్, రాధ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రాధా, నవీన్ ఎక్కడా?
రాధ తలెత్తి చూసి రూమ్లో ఉన్నాడని చెప్తుంది. సుజీ, నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, ఇలా రాధను అడుగుతావేంటి అని సంజయ్ అంటాడు. సుజీ సురుగ్గా చూస్తూ, ఇప్పుడు నీకేంటి బాధ? 2 రోజుల్లోనే ఇంత చనువు పెరిగిందా? కబుర్లు చెప్పుకునే అంత. ఇక్కడ సుజీకి కూడా ఎక్కడో కాలింది. నువ్వు 2 రోజుల పరిచయానికి ఏకంగా పెళ్లి చేసుకోలేంది నేను ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చిందా అని సంజయ్ కళ్ళు ఎగరేస్తూ చెప్తుంటాడు. సుజీకి ఆ మాటకి కోపం వచ్చి నేలపైన గట్టిగా తన్ని రూంలోకి వెళ్ళిపోతుంది. సంజయ్ గట్టిగా నవ్వుకుంటాడు. సంజయ్ గారు ఎందుకు సుజీని ఉడుక్కునేలా మాట్లాడతారు? నువ్వు ఊరుకో రాధా, అందరినీ నీలాగే మంచివాళ్ళు అనుకుంటావు అని సంజయ్ ఫోన్ వస్తే మాట్లాడుతూ వెళ్తాడు. కట్ చేస్తే డిన్నర్కి అందరూ వస్తారు, కానీ నవీన్ రాడు. రాధా, నవీన్ ఎక్కడా? డిన్నర్కి రాలేదు అని సుజీ కుర్చీలో కూర్చుంటూ అడుగుతుంది. ఇదిగో నీకు ఇందాకే చెప్పాను, నీకు అవసరమైన పని నువ్వే చూసుకోవాలి అని సంజయ్ అంటాడు. సుజీ సంజయ్ వైపు ఒక చూపు చూసి లేచి నవీన్ రూంలోకి వెళ్తుంది. నవీన్ నుదురు మీద మోచెయ్యి పెట్టుకుని పడుకుని ఉన్నాడు. పైగా ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. సుజీ నవీన్ దగ్గరికి వెళ్ళి నవీన్ అని పిలుస్తుంది. నవీన్ కళ్ళు తెరిచి చూసి ఏంటి సుజీ అని అడుగుతాడు. డిన్నర్కి రాలేదు అని అడుగుతుంది సుజీ. నవీన్, అస్సలు నా మనసేమీ బాలేదు, నాకేం వద్దు సుజీ. అవునా, సరే అయితే రెస్ట్ తీసుకో, గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది సుజీ. రాధ మనసు ఉండబెట్టలేక అడుగుతుంది, మనసు ఎందుకు రాలేదు డిన్నర్కి అని. మనసు బాగోలేదంట, పడుకోమని చెప్పేసి వచ్చాను అని సుజీ తింటూ చెప్తుంది. సంజయ్ సుజీ ఇద్దరూ కాసేపటికి భోజనాలు ముగిస్తారు. సుజీ వర్క్ ఉందని రూంలోకి వెళ్తే సంజయ్ కాసేపు టెర్రస్ మీదకి వెళ్తాడు. రాధకి ఏం చేయాలో అర్థం కాక నవీన్ ఆకలి గమనించి ఏదైతే అదే అవుతుందని ప్లేట్లో అన్నం కూర వేసుకుని ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని భయంగా నవీన్ రూంలోకి అడుగు పెడుతుంది. నవీన్ పడుకునే ఉండడంతో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి టేబుల్ మీద ప్లేటు వాటర్ పెడుతుంది. రాధ మువ్వల చప్పుడుకి నవీన్ కళ్ళు తెరిచి రాధని చూసి అనుకోకుండా తన నోటి నుండి రాధ అని పిలుస్తాడు. రాధ వెనుకకు తిరిగి తల దించుకుని చెప్పండి అని అడుగుతుంది. నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మీకోసం భోజనం తెచ్చాను, తినండి. గొడవలు ఎన్నున్నా మనసు బాగాలేకపోయినా అది కడుపు మీద చూపించకూడదు. తిన్నాక కావాలంటే ఏమైనా అనండి అని అంటుంది. నవీన్ బెడ్ మీద నుండి లేచి రాధ సారీ అని చెప్తాడు. రాధ తల ఎత్తి నవీన్ వైపు చూస్తుంది. అదే క్షమించమని అడుగుతున్నా, ఏదో ఆఫీస్లో టెన్షన్, అందుకే ఏదేదో వాగేశా. అక్కడ కోపం ఇక్కడ చూపించా. ప్లీజ్ రాధా, నన్ను క్షమించేసేయ్ అని అడుగుతాడు నవీన్. మీరేం చెప్పకండి, నేనేం తప్పుగా అనుకోలేదు. అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకు నాకు క్షమాపణ అని అంటుంది రాధ. మరి తర్వాత పార్ట్లో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. ఇక నుంచి వచ్చే స్టోరీస్ అన్నీ చాలా బాగుంటాయి.